క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. పోచారం మున్సిపల్ పరిధి ఆర్జీకే ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఏఐసీసీ అగ్రనేత పార్లమెంట్ సభ్యులు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ 55వ జన్మదిన సందర్భంగా ఎంపీపీ ఎస్ పాఠశాలలో మాజీ అధికార ప్రతినిధి టీపీసీసీ పోచారం మున్సిపల్ 10వ వార్డు మాజీ కౌన్సిలర్ బాలుగోని వెంకటేష్ గౌడ్ ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల పోచారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొని స్కూల్ విద్యార్థుల మధ్య కేక్ కట్ చేసి విద్యార్థులకు పళ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు బలరాం శ్రీధర్, రమేష్ గౌడ్, వెంకటేష్, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ నాయకులు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పి సురేష్, ఎం సరిత, డి జంగారెడ్డి, ఎం సరిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కూర్చోండి మేడం. అరే మీకు తెచ్చిస్తాను, కూర్చోండి. బాబు పాప అందరికి ఇస్తారు, కూర్చుంటే ఇస్తారు. అందరు కూర్చోబెట్టి అందరికి ఈరోజు మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు సందర్భంగా పోచారం మున్సిపాలిటీ మా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మా పార్టీ నాయకులు బలరాం శ్రీధర్, నాయకులు అందరి ఆధ్వర్యంలో, రమేష్ అందరి ఆధ్వర్యంలో, యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్సిఐ నాయకుల ఆధ్వర్యంలో రాజీవ్ గురుకల్పలోని ప్రాథమిక పాఠశాలలో రాహుల్ గాంధీ గారి 55వ పుట్టినరోజు వేడుకలను జరపడం జరిగింది. ఈ కార్యక్రమానికి దిగ్విజయం చేసిన సోదరులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ తాత మరియు వాళ్ళ అమ్మ, వాళ్ళ నాయన మన దేశం గురించి అందరూ ప్రాణత్యాగం చేసిన మహనీయుల కుటుంబంలో పుట్టి ఈరోజు భావి ప్రధానిగా, ప్రతిపక్ష నాయకునిగా దిగ్విజయంగా ప్రజల హృదయాలను గెలిచిన నాయకుడిగా పుట్టినరోజు చేయడం కూడా చాలా సంతోషం. ఇలాంటి పుట్టినరోజు కార్యక్రమాలు జరుపుకుంటూ పేద ప్రజలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వాళ్ళ సహాయ సహకారాలతోటే ఈ వర్గాలందరినీ ముందరికి తీసుకుపోతున్నారు. ఇంకా ఎక్కువ పెద్ద ఎత్తున ఆయనకు రాబో కాలంలో ప్రధానమంత్రి కావాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన అందరు సోదరులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.